సీన్ క్రియేట్ చేయడంతో ఎఫ్ఐఆర్ కట్టేశారు కాకీలు. మచిలీపట్నంలోని టౌన్ పోలీస్ స్టేషన్లో ఆర్పేట సీఐ యేసుబాబు దగ్గరకు వెళ్లి నోటికి పని చెప్పారని, సీఐ విధులకు ఆటంకం కలిగించారని పేర్ని నానిపై అభియోగం. సీఐ ఎదుట పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ కావడంతో జిల్లా ఎస్పీ సైతం సీరియస్ అయ్యారు. కేసు నమోదు చేయాలన్నారు. కేసు కట్టేశారు. ప్రస్తుతం ఈ వివాదం బందర్లో రాజకీయ దుమారం రేపుతుంది. మంత్రి కొల్లు రవీంద్ర మొదలు టీడీపీ నేతలు పేర్ని నానిపై భగ్గుమంటున్నారు. అయితే పోలీసుల తీరే సరిగ్గా లేదనేది వైసీపీ నేతల ఆరోపణ. దీంతో మచిలీపట్నం రాజకీయాలు హీట్ రాజేస్తున్నాయి. పేర్ని నానిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జోరందుకుంటుంది. చెప్పాం బాబు, ఈ స్టేషన్ ఈ బందర్లో అతి తక్కువగా హెరాస్మెంట్ వేయలేదా? చట్టం నీ చేతిలో తీసుకుంటారా? రోజు స్టేషన్ వస్తాడా? రావట్లేదని అరెస్ట్ చేస్తారా? దమ్ముగా మీరు మాట్లాడండి. చెప్పేదంటే దమ్ముగా చెప్పండి. నడుచుకుంటే వెళ్ళిపోతున్నాడు. బారిపోయాడు అన్నాడా? ఎవడన్నాడు బారిపోయాడు? ఏమన్నా రికార్డ్ అయింది కదా, చెప్పండి. నడుచుకుంటే ఇప్పుడేమో ఉరేయగలవా? సుబ్బను ఇప్పుడేమో ఉరేయగలవా? ఇప్పుడేమో ఉరేయగలవా? ఏం ఉరే? నీ చాపైంది ఉరే. సుబ్బను నువ్వేం చేయగలవు? ఏం ఉరేస్తావేంటి? ఏం చేయగలవంట? ఉరేయగలవా? దాని మీద ఫోటో పెడతాం. అరెస్ట్ చేసినట్టు మాకు ఇచ్చేసేయండి. ఆయన ఎందుకు అట్టగలమంటాం? చెప్పాం బాబు, ఈ స్టేషన్ ఈ బందర్లో అతి తక్కువగా హెరాస్మెంట్. చట్టం అంటే ఎగతాడా? వేయలేదా? ఈ చట్టం నీ చేతిలో తీసుకుంటారా? రోజు స్టేషన్ వస్తాడా? రావట్లేదని అరెస్ట్ చేస్తారా? దమ్ముగా మీరు మాట్లాడండి. చెప్పేదంటే దమ్ముగా చెప్పండి. నడుచుకుంటే వెళ్ళిపోతున్నాడు. బారిపోయాడు అన్నాడా? ఎవడన్నాడు బారిపోయాడు? ఏమన్నా రికార్డ్ అయింది కదా, చెప్పండి. నడుచుకుంటే సుబ్బను ఇప్పుడేమో ఉరేయగలవా? సుబ్బను ఇప్పుడేమో ఉరేయగలవా? ఇప్పుడేమో ఉరేయగలవా? ఏం ఉరే? నీ చాపైంది ఉరే. సుబ్బను నువ్వేం చేయగలవు? మాజీ మంత్రి పేర్ని నాని బుక్ అయ్యారు. పోలీస్ స్టేషన్లో సీన్ క్రియేట్ చేయడంతో ఎఫ్ఐఆర్ కట్టేశారు కాకీలు. మచిలీపట్నంలోని టౌన్ పోలీస్ స్టేషన్లో ఆర్పేట సీఐ యేసుబాబు దగ్గరకు వెళ్లి నోటికి పని చెప్పారని, సీఐ విధులకు ఆటంకం కలిగించారని పేర్ని నానిపై అభియోగం. ఇక సీఐ ఎదుట పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో వైరల్ కావడంతో జిల్లా ఎస్పీ సైతం సీరియస్ అయ్యారు. కేసు నమోదు చేయాలన్నారు. కేసు కట్టేశారు. ప్రస్తుతం ఈ వివాదం బందర్లో రాజకీయ దుమారం రేపుతుంది. మంత్రి కొల్లు రవీంద్ర మొదలు టీడీపీ నేతలు పేర్ని నానిపై భగ్గుమంటున్నారు. అయితే పోలీసుల తీరే సరిగ్గా లేదనేది వైసీపీ నేతల ఆరోపణ. దీంతో మచిలీపట్నం రాజకీయాలు హీట్ రాజేస్తున్నాయి. పేర్ని నానిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జోరందుకుంటుంది. చెప్పేదంటే దమ్ముగా చెప్పండి. నడుచుకుంటే వెళ్ళిపోతున్నాడు. బారిపోయాడు అన్నాడా? ఎవడన్నాడు బారిపోయాడు? ఏమన్నా రికార్డ్ అయింది కదా, చెప్పండి. నడుచుకుంటే సుబ్బను ఇప్పుడేమో ఉరేయగలవా? సుబ్బను ఇప్పుడేమో ఉరేయగలవా? రైట్. ఇక మాజీ మంత్రి పేర్ని నాని బుక్ అయ్యారు. పోలీస్ స్టేషన్లో సీన్ క్రియేట్ చేయడంతో ఎఫ్ఐఆర్ కట్టేశారు కాకీలు. మచిలీపట్నంలోని టౌన్ పోలీస్ స్టేషన్లో ఆర్పేట సీఐ యేసుబాబు దగ్గరికి వెళ్లి నోటికి పని చెప్పారని, సీఐ విధులకు ఆటంకం కలిగించారని పేర్ని నానిపై అభియోగం క్రియేట్ అయింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మా కొలీగ్ హిమబిందు అందిస్తారు. ఎస్ హిమబిందు, వైసీపీ నేత పేర్ని నాని మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో దాదాగిరి ప్రదర్శించడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్, గుడ్ మార్నింగ్ వరలక్ష్మి. చూస్తున్నాం వైసీపీ నేత పోలీస్ స్టేషన్కి వెళ్ళి చేసిన రగడ సోషల్ మీడియాలో చాలా వరకు కూడా
ఇది వైరల్ అయ్యింది. దీనిపై కూడా పోలీసులు ఎస్పీ వరకు కూడా ఈ వ్యవహారం వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే నానిపై కూడా కేసు నమోదు చేస్తామంటూ కూడా ఇప్పటికే పోలీసులు సీరియస్ అయ్యారు. మనం చూసాం ఒక వీడియోలో కూడా పోలీసులు కూడా ఒక అభ్యర్థిస్తూ కూడా ఇలాంటి రకమైన అంటే పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే చర్యలు తీసుకుంటామంటూ కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే నానిపై కేసు బుక్ చేస్తామంటూ కూడా పోలీసులు సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో చూద్దామంటే ఎటువంటి సిచ్యువేషన్ ఏర్పడబోతోంది, నానిపై ఒక కేసు నమోదు చేస్తే ఎటువంటి పరిణామాలు ఉండబోతాయి చూద్దామంటే ఇప్పటికే మంత్రి కొల్లు రవీంద్రతో మొదలుపెట్టి టీడీపీ నేతలు దీనిపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ మొత్తం రాజకీయం అంతా కూడా మచిలీపట్నంలో ఒక రకమైన హాట్ గా కూడా రాజకీయాలు హీట్ రాజేస్తున్నాయి. అయితే ప్రస్తుతం నాని అరెస్ట్ జరుగుతుందా లేదా అనేది కూడా ఒక రకమైన తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో వ్యతిరేకమైన పోస్టులు కూడా వస్తున్నాయి. నేపథ్యంలో మనతో మన కరెస్పాండెంట్ యాకోబ్ కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ యాకోబ్. అంటే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? నాని అరెస్ట్ తప్పదంటూ కూడా ఒక సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పోలీసులు కూడా ఆయనపై కేసు బుక్ చేశారు. డెవలప్మెంట్స్ ఏంటి యాకోబ్? హిమబిందు, కృష్ణా జిల్లా మచిలీపట్నం అంటే రాజకీయాలకు పెట్టిన పేరు అని కూడా చెప్పవచ్చు. అక్కడ కీలక నేతలు పక్కన పేర్ని నానితో పాటు కొల్లు రవీంద్ర అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి. ఇప్పుడు మంత్రిగా కొల్లు రవీంద్ర ఉన్నారు, మాజీ మంత్రి పేర్ని నాని అక్కడ ఉండటం జరిగింది. ఈ పరిస్థితుల్లో అక్కడ రాజకీయాలు ఈ రోజు హీట్ ఎక్కాయని కూడా చెప్పుకోవచ్చు. నిన్న జరిగిన సంఘటన ఏంటంటే మచిలీపట్నంలోని ఒక కీలక నాయకుడు వైసీపీకి సంబంధించిన పట్టణ అధ్యక్షుడిని సుబ్బయ్య అనే వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. అక్కడతో ఈ సమస్య భారీగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెంటనే సుబ్బయ్యని అదుపులో తీసుకున్న తర్వాత పేర్ని నానితో పాటు పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో పేర్ని నాని పోలీసులపై కొంత అంటే వాగ్వాదం చేసిన పరిస్థితి. పోలీసులు విధులను ఆటంకం చేశారని పోలీసులు ఒక పక్క చెప్తుంటే అక్రమంగా కేసులు పెట్టారు అనేది కూడా వైసీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. అదేవిధంగా పేర్ని నాని కూడా నిన్న చెప్పిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో నిన్న సాయంత్రం ఎస్పీ కూడా దీని మీద సీరియస్ అవ్వడం జరిగింది. పూర్తిగా పోలీస్ స్టేషన్ కి వచ్చి కనీసం 30 మంది పైచిలుకు పోలీస్ స్టేషన్ కి వచ్చి సీఐ మీద దుర్భాషలాడారు. అదేవిధంగా ఆయన పనిని ఆటంకం కలిగించారు అనేది కూడా ఎస్పీ కూడా స్వయంగా చెప్పడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకున్నారు ఎస్పీ. అదేవిధంగా ఎస్ఐ దగ్గరకు వచ్చి మాట్లాడిన 30 మంది, దాంట్లో పేర్ని నాని కూడా ఉన్నారు, మరో 29 మందిపై ఈ రోజు కేసు నమోదు చేయడం జరిగింది. దీంట్లో సుబ్బయ్య పాత్ర ఏంటంటే గతంలో సోషల్ మీడియాలో ఆయన ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా అక్రమ కేసులు పెడుతున్నారు పోలీసులు, ఎవరు భయపడద్దు, ఖచ్చితంగా అందరం కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్దాము అనేది ఆయన పెట్టిన సారాంశం. ఈ పరిస్థితుల్లో సుబ్బయ్య అనే వ్యక్తిని సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు, పోలీసుల మీద కొంత ఘాటైన వ్యాఖ్యలు చేశారనేది పోలీసులు ఆయన్ని అదుపులో తీసుకొని విచారిస్తున్న పరిస్థితుల్లో పూర్తిగా నిన్నంతా పూర్తి హడావుడి మధ్య పేర్ని నాని పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం, అక్కడ పోలీసులతో వాగ్వాదం చేయడం, ఆ తర్వాత ఏం చేసుకుంటారో చేసుకోండి అని బయటకు వచ్చి పేర్ని నాని చెప్పడం, ఇదంతా ఎస్పీ చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ రోజు ఆయన వాళ్ళ 29 మీద అదే విధంగా పేర్ని నాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో చాలా సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్కడ అబ్జర్వ్ చేస్తుంది. అదే విధంగా స్థానికంగా ఉన్న టీడీపీ శ్రేణులు కూడా దీని మీద ఇప్పుడు బగ్గుమంటున్న పరిస్థితి. పోలీసుల మీద ఏ విధంగా వెళ్తారు, పోలీసుల్ని వాళ్ళ పనులు ఏ విధంగా అడ్డుకుంటారు అనేది కూడా ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు మచిలీపట్నంలో చాలా హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడు ఏ నిమిషం ఏం జరిగింది అనేది కూడా అక్కడ ఒక పూర్తి స్థాయిలో ఒక గందరగోళం మధ్య అక్కడ సాగుతుంది. మరో పక్కన పేర్ని నానిని కూడా అరెస్ట్ చేస్తారు అనేది కూడా ఒక వాదనలు అయితే వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ మచిలీపట్నంలో కొంతవరకు పోలీసులు ఇప్పటికే ఎక్కడికక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు అయితే పహారా కాస్తున్న పరిస్థితి కూడా ఉంది హిమబిందు. ఎస్ యాకోబ్, అంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? వైసీపీ నాయకుల నుంచి పేర్ని నానిని ఒకవేళ అరెస్ట్ చేస్తే ఎటువంటి పరిణామాలు ఉండవచ్చు? ఖచ్చితంగా, ఎందుకంటే పేర్ని నాని అక్కడ సీనియర్ లీడర్, అదేవిధంగా అక్కడ ఒక క్యాడర్ ఉన్న లీడర్. కొంచెం సంఘటన జరిగినా పెద్ద ఎత్తున అతని కోసం కార్యకర్తలే కానివ్వండి, అక్కడ ఉన్న స్థానిక నాయకులు కానివ్వండి వెంటనే స్పందించే పరిస్థితి అక్కడ ఉంటుంది. పూర్తి స్థాయిలో ఏదైనా అరెస్ట్ కి వస్తే మటుకి ఖచ్చితంగా ఆ ఇంటి ప్రాంగణంలో పెద్ద ఎత్తున ఇప్పటికే
అభిమానులు అదేవిధంగా కార్యకర్తలు చేరుకుంటున్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. పూర్తిగా అక్కడ ఇటువంటి పరిస్థితులు కలిగజేస్తే కొంత గందరగోళం అయితే ఏర్పడే అవకాశం ఉంది. అదేవిధంగా పోలీసుల మటుకి అరెస్టు చేస్తే మటుకి కొంత ఉద్రిక్త వాతావరణం అయితే మచిలీపట్నంలో ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. యాకోబ్, మీరు అలానే హోల్డ్ లో ఉండండి. మనతో పాటు టీడీపీ నేత మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకట బాబా ప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు ఫోన్ ఇన్ లో. నమస్తే అండి ప్రసాద్ గారు. అంటే ఏ విధంగా చూడొచ్చు ఇప్పుడు నాని ఎపిసోడ్ ని పోలీస్ స్టేషన్ లో ఆయన వెళ్ళి గొడవ చేస్తున్న విధానం, అంటే ఏ విధంగా చూస్తారు ఈ ఎపిసోడ్ ను? అంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఎవరైనా కూడా వాళ్ళ బాధలు చెప్పుకోవచ్చు, ఏదైనా మాట్లాడొచ్చు. బట్ సిఐ విధులకు ఆటంకం కలిగించేలా కూడా నాని ప్రవర్తన ఉందంటూ కూడా పోలీసులు ఆయనపై ఫైర్ అయ్యారు, సీరియస్ అవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అరెస్ట్ చేస్తామంటూ కూడా అంటున్నారు. మొత్తం ఈ ఎపిసోడ్ ఏ విధంగా చూస్తారు? మీ అందరికి కూడా తెలుసు, అందరూ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఒక మంత్రిగా చేశారు, ఆయన ఎమ్మెల్యేలుగా చేశాడు. వాళ్ళ రాజ్యాంగాన్ని ఏ రకంగా గౌరవించాలనేది లేకుండా పోలీస్ వ్యవస్థ మీదే మరి ఇవాళ దుర్భాషలాడుతూ వాళ్ళ మీద దౌర్జన్యానికి దిగితే ఇక వాళ్ళకి పోలీసుకే రక్షణ లేని పరిస్థితిలో ఇవాళ వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారు. ప్రతి చోట కూడా ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నంలో ఉన్నారు తప్ప మనం ఏదైనా సలహాలు ఇచ్చి ప్రభుత్వానికి గౌరవంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న అంచెల్లో ఎక్కడ కూడా ఎవరు కనబడతలేదమ్మా. ప్రతిపక్షం అంటే సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి తప్ప వాళ్ళ పోలీస్ స్టేషన్ మీద దౌర్జన్యాలు ఇక ఎవరిని పడితే ఆయన మొన్న కొల్లూరు రవీంద్ర గారిని అయితే ఎక్కడ సచ్చాడు కొల్లూరు రవీంద్ర ఎక్కడ సచ్చాడని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన. మరి ఆ రకమైన మాటలు ఇంకా తగ్గలేదమ్మా. వాళ్ళ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు బుద్ధి చెప్పి పక్కన పెట్టినా కూడా ఇంకా వాళ్ళు ఈ రకంగానే మరి మాటలు రౌడీజాలు అవన్నీ చేస్తున్నారు. దీన్ని ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ రాబోయే రోజులు ఇంకా గట్టిగా బుద్ధి చెప్తారు. అంటే ప్రసాద్ గారు, అంటే కావాలనే వైసీపీ నేతలపై విధమైన కేసులు పెడుతున్నారు, బెదిరింపులకు పాల్పడుతున్నారు అంటూ కూడా వైసీపీ నేతల నుంచి వస్తున్న ఆరోపణ. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రచారం కావాలి. ఒక్కొక్కరికి ఏంటంటే నన్ను లోపలేస్తే నేను రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రచారం అవుతాను, దేశవ్యాప్తంగా ప్రచారంగా అవుతాము, నన్ను అరెస్ట్ చేసుకోండి, నన్ను ఏం పిక్కుంటారో పిక్కోండి, నన్ను ఏం చేస్తారో చేసుకోండి అనే టైప్ లో ఆయన మాట్లాడుతున్నారంటే వాళ్ళు అరెస్ట్ చేస్తే ఒక ప్రాముఖ్యత వస్తుందనేది ఒక అతను నమ్మకం. అందునే వాళ్ళ ప్రతి దానికి కూడా చిన్న చిన్న విషయాలకు కూడా పోలీసుల మీద లేకపోతే అధికారుల మీద కూడా వెళ్ళి పోరాటాలు చేసి అధికారులను ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు వాళ్ళు. రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ. సో మొత్తంగా చూడాలి అంటే పోలీసులు ఎటువంటి యాక్షన్ వాళ్ళది ఉంటుంది. ఒకవేళ మాజీ మంత్రి పేర్ని నానిని అరెస్ట్ చేస్తే ఎటువంటి పరిణామాలు ఉండబోవచ్చు, వైసీపీ నేతల నుంచి ఎటువంటి రియాక్షన్స్ ఉండబోవచ్చు. యాకోబ్, సో అంటే ఏ విధంగా అక్కడ సిచ్యువేషన్ ఉంది? అంటే వైసీపీ నేత మాజీ మంత్రిని పేర్ని నాని అరెస్ట్ చేస్తారా, ఎట్లా ఉండబోవచ్చు? మనం ఇప్పుడు విన్న దాని ప్రకారం ఖచ్చితంగా పేర్ని నాని అక్కడ పోలీసులను ఇబ్బంది పెట్టారు, దుర్భాషలాడారు అనేది కూడా టీడీపీ వర్గాల నుంచి పెద్ద ఎత్తున అక్కడ ఆ నియోజకవర్గంలో వస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో పూర్తిగా కృష్ణా జిల్లా మొత్తం ఇప్పుడు మచిలీపట్నంకి వెళ్ళే చూస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ ఏ నిమిషాన ఏం జరుగుతుందో అనే ఒక ఆందోళన, అదేవిధంగా పేర్ని నానిని అరెస్ట్ చేస్తారా, పేర్ని నానిని అరెస్ట్ చేస్తే అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అనే కోణంలో అయితే ఇప్పుడు కృష్ణా జిల్లా మొత్తం మచిలీపట్నంకి వెళ్ళే చూస్తుంది. అదే విధంగా ప్రస్తుతం టీడీపీ వాళ్ళు ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారం పూర్తిగా కావాలనే కక్షపూరితంగానే పోలీసుల మీద దాడి చేయడానికి వెళ్లారు పేర్ని నాని. అదే విధంగా కావాలంటే అరెస్ట్ చేసుకోండి, తమ ఇమేజ్ పెంచుకోవడం కోసమే చేశారు అనేది కూడా టీడీపీ వర్గాల్లో నుంచి వస్తున్న పరిస్థితి. ఇదే పరిస్థితి పూర్తి స్థాయిలో గత కొద్ది రోజుల నుండి పేర్ని నాని వ్యవహార శైలి కానివ్వండి, అదేవిధంగా పూర్తిగా అక్కడ ఉన్న పరిస్థితులు కానివ్వండి, పూర్తిగా ఏం జరిగినా సరే ముందస్తుగాని పేర్ని నాని వైసీపీ తరఫు నుండి ముందుగా మాట్లాడే పరిస్థితి అక్కడ కొనసాగుతుంది. ఏ విషయంలోనే రాష్ట్రంలో ఏ మూల ఏం జరిగినా సరే పేర్ని నాని దానికి స్పందిస్తారు, దాని మీద మాట్లాడే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో తన పార్టీకి సంబంధించిన, తన నియోజకవర్గానికి సంబంధించిన పట్టణ అధ్యక్షుడు అరెస్ట్ అవడం. మీ కాసేపు హోల్డ్ లో ఉండండి. మనతో పాటు మాట్లాడడానికి వైసీపీ కార్పొరేటర్ చిరంజీవి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి చిరంజీవి గారు. రైట్, అంటే మాజీ మంత్రి పేర్ని నానిపై కేసులు పెట్టారు, అరెస్ట్ చేస్తారని కూడా ఒక ప్రచారం కూడా సాగుతోంది. సో ఎట్లా ఉండబోవచ్చు అండి, మీరేమనుకుంటున్నారు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఎక్కడ ఏ కేసులో ఇరికిద్దామన్న
ఆలోచన తప్ప వాళ్ళకి ప్రజల సంక్షేమం మీద కానీ వాళ్ళ అభివృద్ధి మీద కానీ ఏమీ లేకుండా వైసీపీ వాళ్ళు ఎలా టార్గెట్ చేసి వాళ్ళని కేసుల్లో ఇరికిచ్చి ఇబ్బంది పెట్టే ప్రక్రియ జరుగుతుంది మచిలీపట్నంలో. హలో, చెప్పండి చెప్పండి. జరుగుతోంది. ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన కూడా గత 4-5 సార్లు మేకల సుబ్బన్న గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం జరిగింది. వెళ్ళినా కానీ వాళ్ళు మీరు చెప్పిన టైంకి రాలేదని మళ్ళీ నిన్న అక్రమ అరెస్టు చేసిన దాని మీద నిన్న పేర్నాని గారు వెళ్ళి వాళ్ళని నిలదీయటం జరిగింది. కావాలంటే మీకు మీ స్టేషన్కి వచ్చిన సందర్భాల్లో కెమెరాలు ఉంటాయి కదా, సీసీ ఫుటేజ్ చూడండి అన్నా కానీ వాళ్ళు ఏమి వినిపించుకోకుండా కేవలం వీళ్ళందరినీ భయభ్రాంతులు చేయాలన్న ఉద్దేశంతో నిన్న తీసుకెళ్లి అక్రమ అరెస్ట్ చేయడం జరిగిందండి సుబ్బన్న గారిని. చిరంజీవి గారు, ఇప్పుడు నియోజకవర్గంలో పేర్ని నాని నిన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు. అక్కడ చిరంజీవి గారు, హలో చిరంజీవి గారు, నా మాట వినిపిస్తుందా? వినిపిస్తుంది. నిన్న పేర్ని నాని పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు. అక్కడ పోలీసులతో దుర్భాషలు ఆడారా, ఆడలేదా? దుర్భాషలు ఆడలేదు. కాకపోతే మీరు సుబ్బన్న 4-5 సార్లు మీ స్టేషన్కి వచ్చారు కదా, కావాలంటే సీసీ ఫుటేజ్లు ఉంటే తీయమంటే వాళ్ళు ఏమని చెప్పకుండా అక్రమంగా అరెస్ట్ ఇది ఎందుకు చేశారు, కావాలని మీరు వచ్చినా కానీ అతను అన్నాడే అన్ని నిలదీశారు తప్ప దుర్భాషలు ఆడటం అలాంటిది ఏం లేదు. ఇది అంతా అక్కడ వాళ్ళు పోలీసులు చెప్పేటువంటి అబద్ధాలండి. ఇది చిరంజీవి గారు, నిన్న సుబ్బన్న గారు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని చెప్పారు. ఆ పోస్ట్ ఏంటండి? పోస్ట్ అంటే మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ ఒక్కొక్కరు వెళ్తే పోలీసు వారు ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో అందరం కలిసి ఒకేసారి వెళ్దామన్న ఉద్దేశంతో ఆయన మీరు అందరం కలిసి వెళ్దాము, విడిగా వెళ్ళొద్దని చెప్పారు. దానికి కేసు కట్టి లోపల ఆయన రిమాండ్ లో కూర్చోవలసిన అవసరం లేదు కదండి. ఇది కావాలని చేసిన చర్య కదా. అందరం తప్పే ఉంది. ఇప్పుడు ఒకే కేసులో ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి అందరం కలిసి వెళ్దామని మెసేజ్ పెట్టాడు మా పార్టీ వాళ్ళకి. అంటే ఏ కేసులు మీ మీద నమోదు చేశారు? మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చెయ్యొద్దు అని శాంతియుతంగా ఆ రోజు పేర్నాని గారి ఆధ్వర్యంలో మా కిట్టుబాబు సారథ్యంలో మేము అందరం కూడా శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే వాళ్ళు అడ్డుకుని దాన్నేదో పెద్ద మేమేదో మర్డర్లు చేసినట్టు, ఇంకోటి చేసినట్టు, గంజాయి స్మగ్లింగ్ చేసినట్టు ఇలాంటివన్నీ వాళ్ళు లేనిపోయిన ఇచ్చేసుకుని కేసులు కట్టి దాదాపు 400 మంది మీద, ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడన్నా ఉందండి 400 మంది మీద ఒకే కేసులో అరెస్టు కేసు కట్టడం అనేది. కొత్తగా వచ్చిన ఎస్పీ గారు ఏంటంటే చంద్రబాబు గారి మెప్పు కోసమో పవన్ కళ్యాణ్ గారి మెప్పు కోసమో దీన్ని చేస్తున్నారు. ప్రైవేటీకరణ చేయొద్దు, పేద పిల్లలు మెడిసిన్ చదువుకోవాలంటే రేపొద్దున లక్షల కోట్లు పెట్టి కొనుక్కోలేని పరిస్థితి అని శాంతియుతంగా ర్యాలీ చేసినందుకు ఈ కేసులు కట్టారండి. ఏమేం కేసులు 4-5 సెక్షన్లు కట్టారు. మరి ఏం చేద్దామనో ఏమిటో వాళ్ళ ఉద్దేశాలు. చివరిగా మాట చెప్పండి, ఇప్పుడు పేర్ని నాని గారిని అరెస్ట్ చేస్తే మచిలీపట్నంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? వైసీపీ శ్రేణులు ముందస్తుగా ఏం చేయబోతారు? ఒకటే అండి, పేర్నాని గారిని అరెస్ట్ చేస్తే బందర్లో తీవ్రమైన పరిస్థితులు ఉంటాయి. ఎందుకనంటే న్యాయం కోసం ప్రతిదీ ఇప్పుడు ధర్నా చేసింది దేనికోసం అంటే నిరసన తెలిపింది దేనికోసం, ప్రైవేటీకరణ చూద్దాం. దానికి అక్రమ కేసులు కట్టి ఇష్టానుసారం కేసులు కట్టి ఇచ్చేస్తే మాత్రం వైసీపీ శ్రేణులంతా ఏకమయ్యి దాన్ని అన్ని ఎదుర్కొంటాం. ఎన్ని దొంగ కేసులు పెట్టినా ఎంత వేధించినా పోలీసు వారి ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటాం. ప్రసాద్ గారు, అంటే ఇప్పుడు ఒక మాజీ మంత్రి ఆయనపైనే కాకుండా మొత్తం 29 మందిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. సో ఎట్లా ఉండబోవచ్చు, మీ నుంచి స్టెప్ ఎట్లా ఉండబోవచ్చు? ఈ 29 మంది మీద కాబట్టి 59 మంది మీద పెట్టినా మేము ఎక్కడా కూడా ప్రజలకు మంచి చేయడానికి ఎక్కడా కూడా పేర్నాని గారు తగ్గరు. ఆయనకి సపోర్ట్ గా వైసీపీ శ్రేణులందరం కూడా ప్రజలకు మంచి జరిగే వరకు కూడా పోరాడుతూనే ఉంటామండి. చూడాలి అంటే ఏ విధంగా ఉండబోవచ్చు నెక్స్ట్. ఒకవేళ వైసీపీ నేత పేర్ని నానిని అరెస్ట్ చేస్తే సో ఆ జిల్లా అంతా కూడా ఒక రకమైన నిరసనలతో తెలుపుతామంటూ కూడా వైసీపీ నేతలు ఒకవైపు హెచ్చరిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉండబో
సో వరలక్ష్మి, అది మనం చూసా ఇంతవరకు కూడా వైసీపీ మాజీ కార్పొరేటర్ మనతో పాటు మాట్లాడారు. సో వైసీపీ నేతలపై కావాలనే కూడా ఇలాంటి కేసులు పెడుతూ ఉన్నారు. ఒకవేళ పేర్ని నానిని అరెస్ట్ చేస్తే అదే విధంగా మేము కూడా జిల్లా అంతా కూడా నిరసన